ఏమని చెప్పి పంచముడని నిన్ను కించపరిచిరని బాధపడకురా కక్క. నేను రాసిన కాలజ్ఞానం లాగానే నువ్వు రాసిన రాజ్యాంగం ఈ ప్రపంచానికి అవసరం వస్తుంది, అదే ఫైనల్గా నడుస్తుంది కూడా. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను వచ్చే టైం కల్లా నీ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చే టైం ఏంది? ఇప్పుడు మొన్నటిదాకా లేని అంబేద్కర్ ప్రస్తావనలు ఇప్పుడు ఈ మధ్య చాలా మనం 5-10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ జేబీఎం అని అంటున్నాం. వస్తుందని ఏది మాట్లాడినా కాలజ్ఞానం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు రామ జై శ్రీరామ్ అంటున్నారు, జై నమశివాయని ఎందుకంటలేరు, జై బ్రహ్మం అని ఎందుకంటలేరు? విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, బీజేపీ, నువ్వు నేను సనాతనలు ఎందుకనలేదు? ఒకసారి ఎవరైనా ప్రశ్న వేశారా? రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు. ఇప్పుడప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గొప్పున దారిపోయేడి గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చేరు. రామ రామాయణలి వారు రాలిపోదురు కాలిపోదురు అన్నాడు. ఎంత పరమార్థం ఉందో చూసుకోండి. అది సెక్యులర్ హిందూ అనకపోయినా ఇతరులు అనకపోయినా చావుకు దగ్గర కావాలి, వాళ్ళు కాలడము కూలడం గ్యారంటీ అన్నాడు. ఇప్పుడు 157 దేశాలు వాళ్ళై ఉన్నాయి, 57 దేశాలు వీళ్ళై ఉన్నాయి. హిందువులలో 95% ఉండి కూడా నేను రాముని మొక్క అని ఒకడంటాడు, నేను శివుని మొక్క అని ఒకడంటాడు, నేను అమ్మవారిని మొక్క అని ఒకడు. ఇవన్నీ పోవాలన్నాడు. ఒకటే రావాలి, ఒకటే వస్తుంది అన్నాడు. వస్తుంది, ఇది విశ్వగురుగా వెలుగుతుంది. నేను 108 ఏళ్ళు పాలిస్తానని చెప్పాడు భూమి మీదకి వచ్చి. 108 ఏళ్ళు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. నేను వచ్చి ధర్మ సంస్థాపన 108 ఏళ్ళు చేస్తానన్నాడు. నా ధర్మం ఆచరించేటువంటి వ్యక్తులు, వాడు ఏ కులం ఏ ప్రాంతం ఏ వ్యక్తి అనే సంబంధం లేదంట, 1108 సంవత్సరాలు పాలిస్తారని కాలజ్ఞంలో నికృష్టంగా రాయబడి ఉన్నది.